మేడ్చల్ జిల్లా గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి మరియు పిర్సాదిగూడ డివిజన్ల బీజేపీ నాయకులు ఈ రోజు ఉదయం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మేడిపల్లి డివిజన్ మేనేజర్ శివారెడ్డి గారిని కలిసి పలు డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ పవన్ రెడ్డి మాట్లాడుతూ, ఇక ముందు పిర్సాదిగూడ కార్పొరేషన్లో ఉన్న మేడిపల్లి, పిర్సాదిగూడ, పర్వతాపూర్ ప్రాంతాల్లో ఇటీవల గ్రేటర్ సిటీలో కలిపిన ఎడ్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ విధంగా అయితే ప్రజలకు జీరో బిల్ ఉచిత మంచినీరు అందిస్తున్నారో అదేవిధంగా మేడిపల్లి మరియు పిర్సాదిగూడ డివిజన్ల ప్రజలకు కూడా జీరో బిల్ ఉచిత మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. అత్యధిక ట్యాక్స్ కడుతున్న ప్రాంతాల్లో మేడిపల్లి, పిర్సాదిగూడ డివిజన్లు అగ్రగామిగా ఉన్నాయని, కావున ప్రజలకు ఉచిత మంచినీరు అందించాలని తెలిపారు. అదేవిధంగా వాటర్ బిల్ పేరిట డమ్మీ కనెక్షన్లు ఇచ్చి మంచినీరు రాకుండా కొన్ని సంవత్సరాలుగా అడ్డగోలుగా బిల్లులు పెంచి ప్రజలకు భారం వేయడం సరికాదని వెంటనే పాత బకాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా సెక్రటరీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, మేడిపల్లి క్రాంతి కాలనీ మరియు కొన్ని కాలనీల్లో తాగునీటి పైప్లైన్లో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే కొత్త పైప్లైన్లు వేసి ప్రజలు తాగునీరు అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజలతో కలిసి వాటర్ వర్క్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గీతారాం, డివిజన్ జనరల్ సెక్రటరీ స్వరూప్ చంద్ర, బాలరెడ్డి, ఉపాధ్యక్షులు సుధాకర్, చల్లా మల్లారెడ్డి, సెక్రటరీ స్వప్న, శ్రీకాంత్ రెడ్డి, సంతోష్, సుభాష్, నరేష్, ఉగ్రసేనారెడ్డి, బచ్చేందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ముందుగా సమస్య అసలుకి పిర్సాదిగూడలో ఎంత సమస్య ఉందంటే నీళ్లు డ్రైనేజ్ వాటర్ రావడం జరుగుతుంది. అది క్రాంతి కాలనీలో గత 2002లో వేసినటువంటి పైపు ఇప్పటి వరకు గత పాలకవర్గం ఏ రోజు కూడా దాన్ని చూడలేరు. ఈసారి కనీసం మారుద్దామన్న ఉద్దేశంలో మొన్న గెలిచిన వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. మేము ఈ మధ్యకాలంలో వాళ్ళు పాపం చాలాసార్లు కంప్లైంట్, ఇప్పటికి 5 సార్లు కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెట్టినట్టు వహిస్తున్నారు ఈ వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్. మేము ఒకటి చెప్తున్నాం, ఈ డ్రైనేజ్ వాటర్ క్లియర్ చేయకపోతే ఇంకొక 5-10 రోజులు చూస్తామండి. మీకు ఇచ్చిన టైం 10 రోజులు చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈసారి ఖచ్చితంగా మేము ముట్టడిస్తాము. కాల్స్వం పడితే రస్తా రోకో కూడా చేస్తాము. ఎందుకంటున్నామంటే తాగే నీళ్లు లేకపోతే మీరు బిల్స్ మాత్రం బరాబర్ వసూలేస్తారు. 238 రూపాయలు మినిమం ఛార్జ్ వసూలేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు మాకు చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే సున్నా. మీ గ్రేటర్ హైదరాబాద్ అయినా సరే, అంతకుముందు ఉన్న కార్పొరేషన్ అయినా సరే, మీరు మా క్రాంతి కాలనీకి ఎలాంటి పని చేయలేదు, ఒక పైప్ వేయలేదు. కానీ డబ్బులు మాత్రం బిల్స్ మాత్రం పెంచుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ మంచినీళ్ళు బదులు డ్రైనేజ్ నీళ్ళు వదలడం మొదలుపెట్టారు. దయచేసి చెప్తున్నా, ఈ యొక్క పత్రికా విలేకరులు కూడా చెప్తున్న కోరుకుంది ఏంటంటే ఈసారి ఇట్లా నెక్స్ట్ సార్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి మేము ఖచ్చితంగా ఖండిస్తామని చెప్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా పిర్సాదిగూడ మరియు మేడిపల్లి డివిజన్ 9-10 డివిజన్లు అయితే ఉన్నదో ఈ డివిజన్లో పడుతున్న ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా వాటర్ సమస్య మీద, ఏదో నీటి సమస్యల గురించి ఈరోజు మేము ఇక్కడ పర్వతాపూర్లోని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో జీరో బిల్ అనేది నడుస్తుంది. అయితే ఆ సందర్భంగా మా పరిధి పిర్సాదిగూడ, మేడిపల్లి డివిజన్లు కూడా గ్రేటర్ పరిధిలో కలిసిన సందర్భంగా గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయిన సందర్భంగా మా విన్నపం ఏంటంటే, మా డిమాండ్ చేస్తున్నాం ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫున, ఏదైతే గ్రేటర్లో హైదరాబాద్లో ఏ విధంగా జీరో బిల్ ఒకటి ఇస్తున్నారో, ఉచితంగా నీటి పంపిణీ చేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ ఉన్న డివిజన్లో కూడా నీటి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అడ్డగోలుగా ఏదైతే వాటర్ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళు నీళ్ళు రాకుండా కానీ వేల బిల్లు వేసుకొని ఇవాళ చూస్తే ఒక్కొక్కరు బిల్లు 20,000, 30,000, అపార్ట్మెంట్లకి అయితే 70,000 ఇస్తారు. ఇవి కూడా అన్నీ మాఫీ చేసేసి గ్రేటర్లో ఏదే విధంగా జీరో బిల్స్ ఇస్తారో అదేవిధంగా పిర్సాదిగూడ, మేడిపల్లి డివిజన్లో ప్రజలకు ఉచితంగా నీరు అందించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీకు ఈరోజు మేనేజర్ గారి కలవనీకి వచ్చాం, ఆయన అందుబాటులో లేడు. ఇక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రం ఇచ్చాం. లేనిచో ఒక వారం 10 రోజులలో మీరు కనుక ఈ స్టాండ్ తీసుకోలేకపోతే, ఎందుకంటే అక్రమంగా గ్రేటర్లో కలిపారు మమ్మల్ని. గ్రేటర్లో వసూలు అవుతున్న ట్యాక్సుల కంటే కూడా ఇక్కడ ట్యాక్సులు ఎక్కువ వసూలు చేస్తారు. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఫండ్ ఎక్కువ అవుతుంది తెలంగాణ స్టేట్కి. కాబట్టి వెంటనే మా డిమాండ్లు అవుతుందో జీరో బిల్ డిమాండ్ ఒకటి, ఇంకోటి పాత అవుతున్నాయో బిల్స్ అని కూడా మాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని అందరూ కలుపుకొని ఇదొక ఉద్యమంలాగా తీసుకెళ్తామని చెప్పి
మీ ముందు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కంప్లైంట్లు చాలా చేసుకుంటా పాతవి కూడా వ్యవహారం చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాము. ఒకసారి మీరైతే తర్వాత కోవిడ్ తర్వాత రంజంతో మనకు వాటర్ అనేది ఫుల్ ప్లేస్గా పబ్లిక్ అందింది. కానీ ఆ పాత బిల్లు కూడా ఇంకా అట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ పబ్లిక్ కూడా బిల్లు కడతలేదు, అవి కడతలేదు, ఇవి కడతలేదు. అదంతా ఓవర్ అవుట్ స్టాండింగ్. ఫైన్ మనం అలాంటి కెమెరా తేవాలి అంటే కానీ కెమెరా ఇక్కడ లేదండి. ఇక్కడ అడిగినండి కెమెరా తెచ్చి వాటర్ కూడా చాలా చెప్తూనే ఉంది. నేను ఎస్టిమేట్ చేస్తాను. ఎందుకంటే వాటర్ లైన్ అంత నీట్లో ఉండదు. డ్రైనేజ్ కన్నా కింద ఉండదు. డ్రైనేజ్ లైన్ కన్నా కింద ఉంటే దానికి సివరేజ్ లైన్కి దాన్ని ప్లాస్టింగ్ చేయలేదు. మున్సిపాలిటీ వాళ్ళు ప్లాస్టింగ్ అయిపోయేసరికి వాటర్ అన్నీ బయటకు వచ్చేసి వాటర్ లైన్ లేకుండా ఏదో కనెక్షన్ కట్ అయి ఉంటుంది. దాంట్లో పోతుంది. నేను ఎస్టిమేట్ చేసి అయితే పెడతాను. టెంపరీ ఇప్పుడైతే సివిల్ లైన్ క్లీన్ చేయమని చెప్పి మళ్ళీ లేదు. నేను రేపు వస్తాను. సప్లై మీకు రేపు ఉంటుంది. ఇల్లు ఎప్పుడు వస్తే రేపు నేను సప్లై టైంలో నేను వస్తాను. వచ్చి నేను మ్యానల్స్లో ఎక్కడ వాటర్ వస్తున్నాయి అన్నీ ఒకసారి ఓపెన్ చేసి టెంపరీ ఏంటి పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే అది క్లియర్ చేస్తాను. వాటర్ లైన్ ఎస్టిమేట్ అంటే మన చేతిలో ఉండదు. నేను ఎస్టిమేట్ రెడీ చేసి పంపిస్తాను. పైపు తీసుకొచ్చి ఆ రోజు కనెక్షన్ ఉంటుంది. పాత కనెక్షన్స్ ఉంటుంది. ఆ కనెక్షన్ కట్ చేసి కొత్త కనెక్షన్ ఇచ్చింది. ఈ పాత కనెక్షన్ ఎప్పుడైతే వదిలేసిందో ఈ డ్రైనేజ్ వాటర్ ఫుల్ కావడం వల్ల ఆ వాటర్ బంద్ చేసినప్పుడు నీళ్ళు గుంజుకుంటుంది. అదే మెయిన్ దగ్గర కట్ చేసి మన సిబ్బంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కట్ చేసి డమ్మీ చేస్తే అయిపోతుంది. ఆ డమ్మీ లేనందుకు వాటర్ డమ్మీ చేసి ప్రాబ్లం ఉంది సార్. అయిపో వాటర్